ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 9 నెలలు 4 గంటల్లో మేము డబ్బులు వేస్తున్నాం వాళ్ళ ఖాతాలో. ఎప్పుడైనా చేయగలిగారా మీరు? ఈ రోజుకి 3,350 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము 24 గంటల్లోపే గర్వంగా చెప్తున్నా నేను డిపాజిట్ చేయగలిగాం. అంత పారదర్శకంగా నిజాయితీగా వ్యవసాయ రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకుంటూ, అది కేవలం ప్రభుత్వ పరంగా కూడా కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శించారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రభుత్వం అందించిన సమాచారమే కాకుండా పార్టీ పరంగా కూడా మా పార్టీ నాయకులందరూ కూడా అప్రమత్తం చేసి మీరు ప్రతి రైతుని కాపాడే విధంగా, ఆదుకునే విధంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలో వాటిపైన జనసేన పార్టీ నిలబడింది. ఆ రోజున ప్రతి సందర్భంలో నిలబడతాం. అసలు మీరెక్కడ ఉన్నారు? అసలు ఏ ప్యాలెస్ లో ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. అటువంటి సందర్భాల్లో రాజకీయాల్లో మనందరికీ బాధ్యత ఉంటుంది. రైతుకి పార్టీ ఉండదు, రైతుకి కులం అసలే ఉండదు. కానీ మీరు అది తీసుకొచ్చారు, అటువంటి సంస్కృతి మీరు తీసుకొచ్చారు. ఆ మార్పు రావాలి. ప్రత్యేకంగా యువత కూడా వ్యవసాయ రంగంలో మళ్లీ వాళ్ళని పిలిపించి వ్యవసాయం ఒక పండుగగా, ఈ సంక్రాంతి పండుగ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు సోదరుడు వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉండే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మా సిబ్బంది, మా అధికారులు క్షేత్రస్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేగాని మీలాగా చెత్త స్టేట్మెంట్లు ఇచ్చి జాయింట్ కలెక్టర్లు తోలు తీసేవాళ్ళం. అసలు ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. వేరే వాళ్ళని విమర్శించే ముందు మీ పరిపాలన ఏంటి, మీ లెక్కలేంటి? 5,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు మీరు ఎలక్షన్ ఇయర్లో. ఈ రోజు వరకు మేము 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మీకన్నా ఎక్కువ మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నాం. దాంట్లోనే ఉంది అర్థం. మీరు దళారుల దగ్గర కొనుగోలు చేసేవాళ్ళు, కొంతమందికి అవకాశం ఇచ్చేవాళ్ళు. గత ఖరీఫ్ లో 6,97,000 మంది రైతుల దగ్గర మేము కొనుగోలు చేశాం. ఆ విధంగా ఈ రంగాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. అరే ఆశ్చర్యకరం, దీపం పథకం గురించి మాట్లాడతారు ఈయన. అసలు మీకు దీపం పథకం గురించి మాట్లాడే అర్హత ఏదంటే అడుగుతున్నా నేను. మీరు ప్రవేశపెట్టారా? మీరు ఎవరికైనా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారా? ఇబ్బంది పడుతున్న మన మహిళలకి ఒక సహాయం అందించాలి. ఎన్నికల ముందు మేము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఒక అద్భుతమైన కార్యక్రమం గత సంవత్సరం దీపావళిలో ప్రారంభించుకుని 3 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చాలా పారదర్శకంగా మేము దీపం పథకం ఇచ్చాం. మొదటి విడతలో 97,36,000 మందికి ఇచ్చాం. రెండో విడతలో 93,83,000 మందికి ఇచ్చాం. ఇప్పుడే ముగిసిన మూడో విడతలో 94,73,000 మందికి 94,73,000 మందికి 2,406 కోట్ల రూపాయలతోటి ఈ పథకాన్ని ప్రజలకి మేము అంకితం చేశాం. మూడో విడతలో పేమెంట్లు కొంచెం జాప్యం జరిగింది. ఈ రోజుకి ఇంకా 300 కోట్ల రూపాయలు ప్రజలకు మేము అందించాలి. కానీ మొదటి విడతలో 764 కోట్లు, రెండో విడతలో 776 కోట్లు, మూడో విడతలో ఇప్పటి వరకు 566 కోట్లు ఆల్రెడీ మేము జమ చేసాం.